ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము తపస్కాలంలోని రెండవ రోజులోనికి ప్రవేశించి ఉన్నాము. నేటి దివ్య గ్రంథ పఠనాల ప్రధాన అంశము సేవకులు అనుసరించవలసిన మార్గము. క్రైస్తవులుగా మనం ప్రయాణించే మార్గము చాలా కఠినమైనది మరియు త్యాగంతో ముడిపడి ఉంది అని మనకు ముందుగానే బోధింపబడి ఉంది. లూకా శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, నన్ను అనుసరింపుకోరువాడు తనను తాను త్యజించుకొని తన అనుదిన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెనని క్రీస్తు ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. నేటి ఆధునిక కాలంలో మనమంతా లోక ఆశలకు, లోక వస్తువులపై మన మనసులను కేంద్రీకరించుకొని మానవత్వాన్ని మర్చి సేవ, త్యాగ గుణాలతో కాక ఇతరులపై అధికారంను, స్వార్థమును పెంపొందించుకుంటూ దేవునికి విరుద్ధంగా, దేవుని మార్గానికి విరుద్ధంగా ప్రయాణిస్తున్నాము. కావున ప్రియ సహోదరులారా, దేవునికి అనుచరులుగా జీవించాలంటే, దేవుని మార్గంలో ప్రయాణించాలంటే మనము 3 అంశాలను మన జీవితంలో అలవర్చుకోవాలి. మొదటిది త్యజించుకోవడం. త్యజించుకోవడం అంటే నా జీవితము, నా స్వార్థము, నా కుటుంబం అనే కాక స్వార్థ హృదయాన్ని విడనాడి ఇతరుల అవసరాలను తీర్చడానికి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి మనల్ని మనం త్యజించుకోవాలి. రెండవది అనుదిన సిలువ, త్యాగము. సిలువ అనగా కష్టాలు, బాధలు, త్యాగము. వీటిని మన అనుదిన క్రైస్తవ జీవితంలో స్వీకరించాలి. క్రీస్తు ఎలా అయితే మానవాళి పాప పరిహారార్థమై తన జీవితాన్ని మనం త్యాగం చేశాడో, క్రీస్తు అనుచరులుగా జీవిస్తున్న మనము కూడా ఇతరుల అవసరాల కోసం మనల్ని మనము త్యాగం చేసుకోవాలి. మూడవది సంపదలను విడనాడడము. మనమంతా లోక సంపదలకు ప్రయాసపడి దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాము. మనమంతా సృష్టికర్తను విడనాడి, రక్షకుని విడనాడి ఈ ప్రాపంచిక వస్తువులపై, ఆశలపై మన మనసులు నిలుపుకుంటూ ఉన్నాము. దేవుని ప్రేమను విడనాడి ప్రయాణిస్తూ ఉన్నాము. ఇహలోక సంపద మనల్ని పాపం వైపు నడిపిస్తూ ఉంది. కానీ పరలోక సంపద మనలను నీతి, న్యాయము, త్యాగం వైపు నడిపిస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణంలో కూడా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 13వ వచనంలో, జీవమును, మేలును, కీడును, మరణమును నేడు నేను మీ ముందు ఉంచుతున్నానని ప్రభువు మనకు 2 మార్గాలు ఇస్తున్నాడు. మరి మనం ఏ మార్గం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాము? దేవుని వైపా లేక లోక సంపద వైపా? దేవుడు మార్గము మనలను జీవం వైపు నడిపిస్తుంది, కానీ లోక సంపద మనలను మరణం వైపు నడిపిస్తూ ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుచరులుగా జీవిస్తున్న మనమంతా క్రీస్తు నేర్పిన సేవా గుణాన్ని మన జీవితంలో అలవర్చుకొని క్రీస్తు వలె జీవించడానికి ప్రయాసపడదాం. దేవుని దీవెనలను పొందుదాం. ఆమేన్.